నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రోజు రోజుకి పెరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చిన ఈ తరుణంలో మొత్తం అక్కడ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, రాజకీయ పరిస్థితి ఏ విధంగా మారబోతున్నది అనే అంశాలని మనం నియోజకవర్గాల వారీగా చర్చించుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది అనే విషయాల్ని మీ ముందు ఉంచాను. ఇప్పుడు మనం ఈ రోజున మనం ఇచ్చాపురం నియోజకవర్గం గురించి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. ఇచ్చాపురం నియోజకవర్గం మన రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం. ఇక్కడంతా కూడా ఒరిస్సా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒరియా కల్చర్ కూడా ఎక్కువ ఉంది. ఈ ఇచ్చాపురం నియోజకవర్గము అంతకుముందు అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కన్నా ముందు మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక కంచుకోట. అక్కడ తెలుగుదేశం పార్టీ 7 సార్లు వరుసగా విజయం సాధించింది. అటువంటి కంచుకోట ఇచ్చాపురం. దాన్ని ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల విభజన జరిగినప్పుడు కొంత సామాజిక సమీకరణాలు మారినాయి. ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు బెందాళం అశోక్ ఈ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో వైసీపీ అనుకూల పవనాలు వీచినా కానీ వాటిని తట్టుకొని బెందాళం అశోక్ విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ తరఫున. మొత్తం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసినా కానీ బెందాళం అశోక్ చాలా బలంగా కనపడుతున్నాడు. మొత్తం అక్కడ ఏంటంటే యాదవ సామాజిక వర్గం ఎక్కువ, కాళింగ సామాజిక వర్గం, రెడ్డిక సామాజిక వర్గం. ఈ మూడు సామాజిక వర్గాలు, కొన్ని మత్స్యకార గ్రామాలు ఇవి కూడా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మెయిన్ పోర్షన్ కాళింగ క్యాస్ట్. వీళ్ళది కొంచెం రాజకీయంగా డామినేట్ చేసే కులం, ఎక్కువ సంఖ్యాబలం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ నాయకులందరూ కూడా కళింగ సామాజిక వర్గం నుంచే ఉంటారు. ఇటువంటి కాంబినేషన్ ఉన్న ఈ ప్రాంతంలో మత్స్యకార గ్రామాలు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి. మత్స్యకార గ్రామాలు ఎటువైపు మొగ్గితే అటువైపు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఈ మత్స్యకార గ్రామాలన్నీ కూడా తెలుగుదేశం వైపే ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఓటింగ్ ప్యాటర్న్ పరిశీలిస్తే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 4 గ్రూపులు అనుక్షణం కొట్టుకుంటూ ఉంటాయి. వాళ్ళకి అంటే పోటీపడి అభివృద్ధి చేయటం అటువంటిది ఏం లేదు, కానీ ఆధిపత్యం కోసం 4 గ్రూపులు కొట్టుకుంటూ ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నది అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్తు రామారావు, నర్తు నరేంద్ర, నరేష్ కుమార్ అగర్వాల్, పిరియా సాయిరాజు, వీళ్ళు ఈ మొత్తం ఈ 4 గ్రూపుల మధ్య ప్రతినిత్యం తగాదాలు జరుగుతూ ఉంటాయి. నర్తు రామారావుని ఎమ్మెల్సీగా పంపించేసి జగన్మోహన్ రెడ్డి ఒక వర్గాన్ని సంతృప్తి పరిచాను అని అనుకున్నాడు. కాకపోతే ఏంటి అంటే ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన సాయిరాజుకి కొంత వ్యతిరేకత ఉన్నది. అక్కడ సాయిరాజు మొన్నటి వరకు కూడా ఇచ్చాపురం ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయితే పిరియా సాయిరాజుకి నీకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదు అని చెప్పి మిగిలిన వర్గాలన్నీ కూడా బాగా ఒత్తిడి తీసుకురావడంతో ఆ ఒత్తిడికి జగన్మోహన్ రెడ్డి తలొగ్గేసి ఉన్న సాయిరాజు భార్య పిరియా విజయన్ని వైసీపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. అంటే క్యాండిడేట్గా అంటే ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా డిక్లేర్ చేశారు. ఆమె క్యాండిడేట్ అవుతుంది. ఆమె ఇప్పుడు మొత్తం జిల్లాలో నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ హోల్డ్
ఉన్న ప్రాంతం కాబట్టి పిరియా విజయ చాలా ప్రయత్నం చేసినా కానీ చాలా గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితే ఉంది. మొత్తం అంతా కూడా తెలుగుదేశం హవా వీస్తూ ఉంటుంది ఈ మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గంలో. దాదాపుగా 55% మంది ప్రజలు మొత్తం తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఇచ్చాపురంలో నెలకొన్న పరిస్థితి. ఈ ఇచ్చాపురం కాన్స్టిట్యుయెన్సీ మీద జగన్మోహన్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎట్లయినా మనం తెలుగుదేశం పార్టీని ఓడించాలి, ఇక్కడ మనం గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఆయనతో పాటు ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇక్కడి గ్రూపు తగాదాలు మాత్రం ఒక పట్టాన సెట్ కావట్లేదు. ఇది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ పోనీ మామూలుగా ఏం చేస్తారు అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడ ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కువ అక్కడ ఖర్చు చేసి ప్రజల మన్నలను పొందితే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ ఈ నలుగురు నాయకులు కూడా అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి మీద కాకుండా కేవలం రాజకీయాల మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ప్రజలందరికీ కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అయినా సరే మార్చాలనే ప్రయత్నం వైసీపీ చేస్తున్నా కానీ వైసీపీ ప్రయత్నం ఎక్కడా కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు అయితే కనపట్టలేదు. మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్లో ఇంకా అక్కడ మొత్తం ఇంకో కొత్త బలం కూడా వచ్చి చేరినట్టయింది. అందువల్ల ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి సులభంగా విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరొక నియోజకవర్గం మీద రాజకీయ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.